భారత్ మరో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ నేతృత్వంలో మొదటి టీ20 వరల్డ్ కప్ ధోని గారి నేతృత్వంలో మరియు తర్వాత రోహిత్ శర్మ మరియు ఇప్పుడు సూర్యకుమార్ నేతృత్వంలో టీ20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఇప్పుడు పటిష్టంగా ఆడింది. బ్యాటింగ్లో చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరు ఆడారు మరియు అందరూ ఆప్షన్ చేశారు. సంజు శాంసన్ 89 రన్స్ అవుట్ కావడం జరిగింది. బౌలింగ్ విభాగంలో కూడా జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. మరియు అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. దాదాపు 100 రన్లతో గెలవడం జరిగింది. ఈ విజయంతో దేశంలోని ప్రజలు సంబరాల్లో మునిగిపోవడం జరిగింది. అయితే లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు అందరూ విమర్శించారు. ఎందుకంటే పటిష్టమైన జట్టుతో భారత్ వీక్గా ఉంది, అన్ని విభాగాల్లో ఏదో అలా గెలిచేస్తుందని పాకిస్తాన్ నుంచి విమర్శలు రావడం జరిగింది. అయితే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కొందరు బాజీలు ఇండియా సెమీఫైనల్ కూడా వెళ్ళదు అని కొందరు అమీర్ అనే వ్యక్తి మరియు ఫైనల్ కూడా గెలవదు అని వ్యాఖ్యానించడం జరిగింది. వారి చెంపపెట్టుగా ఈ విజయం అనిపిస్తుంది. శోభా అఖ్తర్ కూడా మాట్లాడుతూ భారత్ అన్ని విభాగాలు పటిష్టంగా ఉంది, బ్యాటింగ్, బౌలింగ్ అనే రంగంలో పటిష్టంగా ఉంది. గంభీర్ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని, మాజీలను కూడా గౌరవిస్తున్నారని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ధోని గారు వచ్చారు మరియు రోహిత్ శర్మ గారు వచ్చారు. అయితే వీళ్ళిద్దరు ఐసీసీ తరఫున రావడం జరిగింది. ఏదేమైనా భారత్ విజయం మనం అభినందించాల్సిన విషయమే. జై హో భారత్, అగైన్ విన్ అగైన్.